ఒకప్పుడు ఈ ప్రాంతములో ఋషులు సాధువులు నివసించేవారు. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవాడట. ఒకానొక సమయములో కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తపోశక్తితో ఓ సరస్సును సృష్టించాడు. అహల్యతో పాటుగా మిగిలిన ఋషి పత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించేవారు. అయినా కూడా గౌతమ మహర్షి దంపతుల పట్ల మిగిలిన వారు అసూయను పెంచుకున్నారట. గౌతముడిని ఇబ్బంది పెట్టాలనుకొని ఋషులంతా గణపతి కోసం తపస్సు చేశారట. గణేశుడు ప్రత్యక్షం కావటంతో అంతా కలిసి గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడిగారట. వినాయకుడు వారించిన వాళ్ళు వినకపోవడంతో చివరకు వరాన్ని ప్రసాదించాడట. కొన్ని రోజులకు పంట చేలో మేస్తున్న తన గోవును గౌతమ మహర్షి దర్భపుల్లతో అదిలించగా గాయపడి చనిపోయిందట. అదే అదనుగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపమని చెబుతూనే పరిహారంగా ఈ ప్రాంతములో గంగ పారేలా చేయమని ఆదేశించారట. గౌతమ మహర్షి అహల్యతో కలిసి శివుడి కోసం తపస్సు చేయడంతో కొన్నేళ్లకు స్వామి బ్రహ్మ విష్ణువు ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యారట. గౌతముడి కోరిక మేరకు శివుడు తన జటాజూటము నుంచి ఓ జటాను విసరగా అది ఈ ప్రాంతములోని బ్రహ్మగిరి పర్వతం పైన పడి అక్కడ నుంచి ప్రవహిస్తూ కిందకు చేరిందట.